రైతు సోదరులకు కూడా నమస్కారం. నా పేరు వెంకటరెడ్డి. మాది పద్మా సీడ్స్ మిర్యాలగూడెం. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, వరి నారు ఎన్ని రోజులకి నాటు వేసుకోవాలి? ఇది చాలా అత్యంత ముఖ్యమైన టాపిక్. రైతులందరూ కూడా జాగ్రత్తగా చివరి వరకు వీడియో చూడగలరని భావిస్తున్నాను. వరి రకాన్ని బట్టి, వరి యొక్క పంట కాలాన్ని బట్టి ఎన్ని రోజులకి నాటు వేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా రైతులందరూ కూడా స్వల్పకాలిక మరియు మధ్యస్థకాల ఒక రకాలను మాత్రమే ఎక్కువగా సాగు చేస్తున్నారు. స్వల్పకాలిక రకాలనగా వాటి యొక్క పంట కాలము 100 నుండి 110, 115 రోజులు మాత్రమే ఉంటుంది. మధ్యస్థకాల పంటకాల వరి రకాలనగా వాటి పంట కాలము 120 నుండి 130 రోజుల వరకు ఉంటుంది. ఇప్పుడు ఏ రకాలు ఎన్ని రోజులకు నాటు వేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము. స్వల్పకాలిక రకాలు మాక్సిమం 20 నుండి 20 రోజులకు నాటు వేసుకోవాలి. మధ్యస్థకాల పంట రకాలు 20 నుండి 30 రోజుల వరకు నాటు వేసుకుంటే మనకి అధిక పిలకలు మరియు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. రైతు సోదరులారా, మనం లేత నారుకి మరియు ముదురు నారుకి ఉన్న తేడాని ఇప్పుడు ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. లేత నారు మనం నారుమడి నుంచి పీకినప్పుడు దానికి ఉన్నటువంటి వేర్లతో సహా పూర్తిగా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా పూర్తిగా మన నారు మన చేతికి వస్తుంది. ఇట్లాంటి నారుని కనుక మనం ఇన్ టైంలో మనం నాటు వేసుకున్నచో మనకి అధిక పిలకలు రావడానికి మరియు ఎక్కువ దిగుబడి రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అలాగే ఇదే టైంలో మనం ముదురు నారుని కనుక నారుమడి నుంచి పీకినప్పుడు ఇట్లా వేర్లు తెగిపోయి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి నారుని కనుక మనము నాటు వేసినచో మనకి పిలకలు తక్కువగా వచ్చి తల్లికర్లు కూడా ముందే ఈయన అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా మనం దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులందరూ కూడా ముందుగా జాగ్రత్త పడి లేత నారుని ఎక్కువగా ఇన్ టైంలో పెట్టుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోగలరు. రైతు సోదరులారా, ఇట్లాంటి లేత నారుని సకాలంలో నాటు వేసుకొని అధిక దిగుబడులు, ఆరోగ్యవంతమైన పంటని పొందగలరని ఆశిస్తున్నాను. నేను మీ వెంకటరెడ్డి, పద్మా సీడ్స్ మిర్యాలగూడ.